ఇడ్లీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మినపగుళ్ళు 200 గ్రామ్స్. మినపగుళ్ళలో వాటర్ పోసి 6 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇడ్లీ రవ్వ 600 గ్రామ్స్. ఉప్పు తగినంత. ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఇడ్లీ రవ్వలో వాటర్ పోసి ఈ విధంగా 3 సార్లు కడగాలి. ఇప్పుడు మిక్సీ జార్లో నానబెట్టిన మినపగుళ్ళు వేసి హాఫ్ గ్లాస్ వాటర్ పోసి సాఫ్ట్గా మిక్సీ వేసుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో రావాలి. తర్వాత పిండిని గిన్నెలో వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు రవ్వను ఈ విధంగా వాటర్ లేకుండా పిండుకొని గ్రైండ్ చేసుకున్న పిండిలో వేసుకోవాలి. ఇప్పుడు రవ్వ పిండి ఈక్వల్గా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 8 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత పిండి ఈ విధంగా పొంగుతుంది. పిండిలో సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ మీద క్లాత్ వేసుకొని ఇడ్లీ ఈ విధంగా వేసుకోవాలి. ప్లేట్ను ఇడ్లీ పాత్రలో పెట్టి మిగతా పిండిని కూడా ఇడ్లీ వేసుకొని మూత పెట్టుకొని 20 మినిట్స్ ఉడకనివ్వాలి. 20 మినిట్స్ తర్వాత ప్లేట్ను తీసి ఇడ్లీని హాట్ బాక్స్లో వేసుకోవాలి. ఇప్పుడు చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ రెడీ.